నీ అక్క నిన్ను ఊరక వదలని ఎంతమందితో కొనుక్కుంటావే? నీలాంటి దాని వల్లే జనాలకి లవ్ మీద ఉన్న నమ్మకం పోయింది. ఎందుకు పుడతారే మా జీవితాలను నాశనం చేయడానికి తప్ప. దీని అమ్మ జన్మలో లవ్ చేయకూడదురా. ఏమైందిరా? మావా నువ్వు మటుకు ఈ అమ్మాయిలను అసలు ప్రేమించొద్దురా. అసలు ఏమైంది? ఈ అమ్మాయిలంతా ఇంతే, వాడుకొని వదిలేశారా కాదు. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా. అలాంటి అమ్మాయి లేదురా మావా. ఉందిరా. ఎవరో ఆ మహా తల్లి. పూర్ణగాడి కథ. పూర్ణగాడు చోటు పూర్ణ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సరే అన్న వెళ్ళొస్తా. రే చోటు. అన్నా చెప్పన్నా. అలా ఒంటరిగా నడుస్తున్న తన జీవితంలో అన్నా లవ్ చేయి రాదే. వదినమ్మా నీ పిల్లలు ఊహించుకుంటేనే మస్తుందన్నా. చోటు, ఒకరెదురుగా ఒకరి నుంచొని లవ్ యూ టు చెప్పగానే పుట్టేది కాదురా ప్రేమ అంటే. దానికి ముందు ఒక రిలేషన్ పుట్టాలి, దాని తర్వాత నువ్వు చెప్పే లవ్ యూలో ఒక అర్థం ఉంటుంది. అంతేగాని ఈ పైన ప్రేమలు నాకు సెట్ అవ్వరా చోటు. అప్పుడే తన జీవితంలోకి ఒక పోస్ట్ వచ్చింది. సార్ పోస్ట్. పూర్ణకు వచ్చిన పోస్ట్ని తను పెద్దగా పట్టించుకోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత హలో అన్నా, చెప్పరా. పని దొరికేసింది, వెళ్ళేసి వద్దామా? ఇప్పుడు వద్దులే, టైట్గా ఉన్నాం, తర్వాత చూద్దాం. కానీ ఒకరోజు పూర్ణ ఆ పోస్ట్ని చూశాడు. పోస్ట్లో ఉన్న లెటర్లో తనను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఒకరు ఉన్నారని, తను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉందని పూర్ణకు అప్పుడే తెలిసింది. తన కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. మరి ఆ అమ్మాయి కనిపించిందా? కానీ తను చనిపోయిందని అక్కడ అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు.
అంతేగాని ఈ పైపైన ప్రేమలు నాకు సెట్ అవ్వరా చోటు. ఆ రోజు ఆ పోస్ట్ని చదువుంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని పూర్ణ తనతో చెప్పేవాడు. కానీ తనతో చెప్పలేకపోయానన్న బాధ కంటే తను ప్రేమించే అమ్మాయి చనిపోయిందన్న బాధే తనకి ఎక్కువ. ప్రతి ప్రేమ కథకి ఆరంభం ముగింపు ఎప్పుడు జరుగుతుందని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. కానీ పూర్ణగాడి ప్రేమ కథకి ముగింపే ఆరంభం. ప్రేమించటం కన్నా ప్రేమించబడమే గొప్ప. అయితే ఆ అమ్మాయి ఎలా చనిపోయింది?